యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించుచూ వచ్చెను. చాలు. అయితే యోబు గారు ఆయన భక్తి జీవితంలో చేసేటువంటి ముఖ్యమైన పని ఏమైనా ఉందా అంటే ఇదే. ఆయన ప్రతి దినము వాళ్ళ పిల్లల్ని పిలిపించటం, వాళ్ళ ఇంటికి పిలిపించటం, చక్కగా వారికి అందరికీ విందు తయారు చేయటం. విందు తయారు చేసిన వెంటనే ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు కేటాయిస్తాడు. ఒకరోజు పెద్ద ఆయన, ఒకరోజు చిన్న ఆయన, అలా వరుసగా. తర్వాత 3 కూతుర్లు ఉన్నారు. అలా వరుసగా కొంతమందికి అలా కేటాయించి రోజు వారి కోసం దహన బలి, రోజు మేకపిల్లని కానీ దూడపిల్లని కానీ దేవుడికి బలి ఇచ్చేవాడు. ఎందుకు? ఏదైనా పాపం చేసి ఉంటారు, రోజు ఏదైనా మనసులో తలంచరానిది తలంచుంటారు, ఏదైనా ఉండుంటారు, ఏదైనా ఏ విధంగా దేవుని నొప్పించుంటారేమోనని పిల్లల కోసం అదొక టైం టేబుల్ ఆయన నియమించి ఆ టైం టేబుల్ ప్రతి ఒక్కళ్ళు అట్లా చేసేవాళ్ళు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా యోబు గారి ఇంట్లో ఒక రోజు జరిగింది, తర్వాత రోజు వారి కొడుకింట్లో జరుగుతుంది. అంతా సమకూడటం, విందు చేసుకోవడం. అంటే మధ్యాహ్నం టయానికి చుట్టుపక్కల ఉండేవాళ్ళు కాబట్టి రోజుకొకళ్ళు విందు చేసుకుంటూ అలా కొనసాగించేవాళ్ళు. కాబట్టి మనం కూడా చేయవలసింది ఏంటి? ప్రతి దినము మన పిల్లల కొరకు ప్రార్థించాలి. మన పిల్లలు ఎక్కడైనా తప్పిపోయారేమో, మన పిల్లలు ఎక్కడైనా పాపం చేసి ఉన్నారేమో అని చెప్పి ప్రతి చోట పిల్లల గురించి కూడా మనము అనుదినము ప్రార్థిస్తూ ఉండాలి. తర్వాత ఇంకేం చేయాలి చూద్దాం. మొదటి దిన వృత్తాంతముల గ్రంథము 23వ అధ్యాయము 30వ వచనం. 23:30. అనుదినము ఉదయ సాయంకాలముల యందు యెహోవాను గూర్చి స్తుతి పాటలు పాడుటకును, విశ్రాంతి దినములలోను అమావాస్యలోను పండుగలలోను యెహోవాకు దహన బలులు అర్పింపవలసిన సమయములన్నిటిలోనూ లెక్కకు సరైన వారు వంతు ప్రకారము నిత్యము యెహోవా సన్నిధిని సేవ జరిగించుటకు నియమింపబడిరి. ఇక్కడ ప్రతిదీ ఇజ్రాయేలీలకు దేవుడు ఒక క్రమాన్ని నియమించాడు. ఏంటి అని అంటే ప్రతిరోజు దేవుని స్తుతించడానికి ఒకళ్ళు ఉంటారు, ప్రతిరోజు దహన బలులు నర్పించడానికి ఒకళ్ళు ఉండాలి అని చెప్పి ఒక క్రమాన్ని దేవుడు నియమించాడు. అవన్నీ దావీదు క్రమము అని అంటారు. అయితే సేమ్ మనం కూడా ప్రొద్దునే లేచి ఉదయమునే ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి, ప్రార్థించాలి. తర్వాత సామెతలు 8:34 చూద్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు. అది ప్రతిదినము మనం ఏం చేయాలి? వాక్యం వినాలి. కొంతమందికి చదవటం రాదు, అప్పుడు మనం ఏం చేయాలి? ఫోన్లో చక్కగా వాక్యం పెట్టుకోవటం, టీవీలో వాక్యం పెట్టుకోవటం, ఇలా వాక్యాన్ని పెట్టుకొని అనుదినము వాక్యాన్ని చదువుతూ అనుదినము వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. సో ఇలా అనుదినము దేవుని కోసం మనం చేయవలసిన పనులను జ్ఞాపకం చేసుకున్నాం. మనం ఏంటి అని అంటే దేవుని స్తుతించాలి, ప్రార్థించాలి, మన బిడ్డల కోసం ప్రార్థన చేయాలి, ఆయనకు స్తుతి పాటలు పాడాలి. తర్వాత ఆయన జ్ఞానాభ్యాసము అంటే ఆయన యొక్క వాక్యమును, ఉపదేశమును మనం ధ్యానించాలి. ఎందుకు అని అంటే దినదినము ఆయన నూతనమైన వాత్సల్యమును చూపిస్తున్నాడు కాబట్టి మనం కూడా ఆయనను భక్తిగా ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్పి ఈరోజు అంశము మనం గమనించి ఉన్నాం. కాబట్టి అందరి తలలు మంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకుందాం.
మమ్మల్ని ఇక్కడ ప్రేమించిన మా ప్రేమల గొప్ప నేను వచ్చేటంటే గొప్పతనం మొదటి సమయాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రం ప్రభు. నిన్నటి వరకు మీరు కాపుదలు భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజు నన్ను గ్రహించారు. వందనములు. ఎంతోమంది రోజులకు నశించిపోతుండగా మీరు మమ్మల్ని అలాగ చేయకుండా ఇప్పటికీ సజీవులకు ఉంచారు. వందనములు. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో ఆది నుండి ఎంతవరకు అధ్యక్షత వహించారు. వందనములు. నా తండ్రి ప్రభు, విన్నటువంటి వాక్య భాగం మా హృదయంలో భద్రపరచండి. పేద నిశ్చితమైతే వచ్చేదో అందరి సమకూడి స్థితి కృపను అనుగ్రహించమని బట్టి అడిగి వేడు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.